2014 నుంచి కూడా నేను ఎందుకు ఏమి ఆశించకుండా గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి మద్దతు ఇచ్చాను 2014 నుంచి అంటే మన దగ్గర సత్తా లేనప్పుడు అది ప్రజలకి ఉపయోగపడే సత్తా గాని బలం గాని సమర్థత తెలివితేటలు ప్రతిభ లేనప్పుడు 2014 నుంచి నేను అదే పని చేశాను 2024 కూడా ఎందుకు ఇంత బలంగా ఉన్నానంటే ఆయనే గనక ఈ రోజున అధికారంలో గనక ముఖ్యమంత్రిగా లేకపోయి ఉంటే ఈ రోజున P4 పాలసీ జీరో పావర్టీ బయటకు వచ్చేది కాదు. ఒత్తుల గురించి మేము ఏ రోజు ఆత్రపడలేదు. నేను గట్టిగా నమ్మేది ఏంది అని అంటే మనం మన కష్టం మీద నమ్మాల, ఎవరి మీద ఆధారపడి పడకూడదు అనేది నేను ఎప్పుడు గట్టిగా నమ్ముతాను. ఒక మనిషిగా నేను అదే పాలసీని పాటిస్తా. ఇప్పుడు ఏ విషయంలోనూ ఒకరి మీద నేను ఆధారపడను, నా బలం మీదనే నేను ఆధారపడతా. ఇప్పుడు కూడా నేను గట్టిగా నమ్మేది ఏంటి అని అంటే ఓట్లు వేసేవాళ్ళు ప్రజలు, ఆశీర్వదించాల్సింది దేవుడు. వీళ్ళిద్దరిని నమ్ముకోవాలి కానీ, ప్రజలను దేవుణ్ణి నమ్ముకోవాలి కానీ ఎవరో ఒకరితో పొత్తు పెట్టుకోవాలి, వాళ్ళ భుజాల మీద నేను నడవాలి అన్న ఆలోచన చేయడమే తప్పు అని నేను భావిస్తా. ఈరోజు నాకు 175 నియోజకవర్గాలలో ప్రతి చోట నాకు వైసీపీకి సంబంధించిన క్యాండిడేట్ ఉన్నాడు. వాళ్ళకు అన్యాయం చేసి పొత్తు పెట్టుకుని వేరే పార్టీకి ఎవరి పార్టీకో టికెట్లు ఇచ్చి మన వైసీపీ జెండాను మోసిన వ్యక్తిని పక్కన పెట్టడం ధర్మం కాదని చెప్పి నేను భావిస్తాను. కాబట్టి నేను ఎప్పుడైనా ప్రజల్నే నమ్ముకున్నా, ఇంతకుముందు దేవుణ్ణే నమ్ముకున్నా, ఇప్పుడు ప్రజల్నే నమ్ముకుంటున్నా, దేవుణ్ణే నమ్ముకుంటున్నా.